హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులు అయితే రిలీజ్ అయినాయండి. దీంట్లో మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 261 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ ఎబోవ్ అండి. ఇంటర్ అండ్ ఎబోవ్ చదివిన వాళ్ళకి మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇంకపోతే ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలండి ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి. అలాగే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, తర్వాత డిజేబిలిటీస్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీజు ఏం కట్టాల్సిన పని ఏం లేదు, వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ అండి. ఇంకపోతే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసి ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ 2025 ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, మనం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6th June 2025 అండ్ మనకు ఆల్రెడీ 4 days అయిపోయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 26th June 2025 రాత్రి 11 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకపోతే మనకి కరెక్షన్ విండో, అంటే మీరు ఏమైనా మిస్టేక్స్ కనుక చేసున్నట్లయితే మీరు కరెక్షన్ చేసుకోవడానికి July 1st నుంచి July 2nd రాత్రి 11 లోపల మీరు కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి మనకి August 6th నుంచి August 11th మధ్యలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో బీ కాషియస్ అండి, రెడీ అయిపోండి ఇంకా ఎగ్జామ్ రాయడానికి. ఇంకపోతే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 30 years అండి. అలాగే గ్రేడ్ డి వచ్చేసి మినిమం వచ్చేసి 18 years, మ్యాక్సిమం వచ్చేసి 27 years అండి. సో దీంతోపాటు ఎలాగో మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండబోతుంది. సో అది సంగతి. ఇంకపోతే క్వాలిఫికేషన్ చెప్పాను కదా ఆల్రెడీ, 12th ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే, ఇంటర్ పాస్ అయి ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇంకపోతే దీంట్లో ఎగ్జామ్ అనేది సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉండబోతుంది. సో వీలైనంత త్వరగా మీరు అప్లై అయితే చేసుకోండి, టెన్షన్ పడకండి. లాస్ట్ మూమెంట్ వరకు అస్సలే వెయిట్ చేయొద్దు, ఎందుకంటే సర్వర్లు బిజీ అయిపోతాయి. కాబట్టి మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే, లేదనుకుంటే మీ డీటెయిల్స్ నాకు పంపించండి, నేనైతే మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ అయితే ఉందండి, మీరు కాల్ చేయండి, డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. అప్లై చేయమంటే అప్లై కూడా చేసి పెడతాను. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ వివరాలు ఇవి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని, మీ డౌట్స్ని ఇంకేమైనా ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.